बाबा तेरे रूहानी ने दिल को सुकून देते हैं, दिल को सुकून देते हैं तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। जब भी देखूं इन नैनों में, जब भी देखूं इन नैनों में, बात नहीं कह देते हैं तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। से गहरे नैन तेरे ओ बाबा, जो भी देखे इनमें वही खो जाता। सागर से गहरे नैन तेरे ओ बाबा, जो भी देखे इनमें वही खो जाता। अनमोल खजाने पाता इस सागर में जो डूब जाते, इस सागर में जो डूब जाते, पार वही हो जाते ने तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने, तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। प्यारी प्यारी मुस्कान न्यारी दिल को लुभाए जाती है। बोल तुम्हारे कितने प्यारे अंतर मन छू जाते हैं। जब तक न देखूं सूरत तिहारी, जब तक न देखूं सूरत तिहारी, आता नहीं इस दिल को चैन तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। गगन के झरोखों से हो देखते रहते, बाहां पसारे प्यार लिए मीठे बाबा यही कहते। आओ प्यारो साथ चले, आओ प्यारों साथ चले, अपने वतन जहाँ मीठे हो बैर तेरे
तेरे रूहानी ने, ओ बाबा तेरे रूहानी ने। तेरे पास रहूं मैं, तुझसे ही बैठूं खाऊं, दूर कभी ना हो तू नजर से, तेरे ही रंग रंग जाऊं। ना दूर होंगे अब ना कभी ना दूर होंगे अब ना कभी ना, बाबा मेरे तेरे नैनों से नैन, तेरे रूहानी ने, ओ बाबा तेरे रूहानी ने, तेरे रूहानी ने, ओ बाबा तेरे रूहानी ने। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈ వాణిలో బాబా చెప్తారు, నేను తండ్రి నీ ఉన్నతి కోసమే నేను వచ్చి చదివిస్తున్నాను. మరి మీరు ఎంత అటెన్షన్ ఇవ్వాలి చదువులో, దాని గురించి బాబా చెప్తారు. అంటే మన కోసమే అవతరణ అయినారు, మనకు చదివించి మన ఉన్నతి అయ్యేదానికి బాబా చెప్తున్నారు. అందువల్ల అందరూ చదువు పైన అంటే యోగం పైన అటెన్షన్ ఇచ్చేయాలి. నాలెడ్జ్ది విచార సాగర్వంతం చేసి ధారణ చేసుకోవాలి. లేదంటే ఏమి లాభం ఉంది? వినాలి, ధారణను చేసుకోవాలి. అచ్చా బాబా చెప్తారు, మీఠే బచ్చే ఏక్ బాప్ హీ హై जिसकी अपरंपार महिमा है. बाप जैसे महिमा और किसी की भी हो नहीं सकती है. బాబా చెప్తారు, తండ్రి పరమాత్మ స్వయం భగవాన్ వాళ్ళు ఒక్కరిదే అపరమపార్ మహిమ ఉంది. పరమాత్మకు ఉండే అంత మహిమ వేరే ఎవరికి ఉండేది సాధ్యమే లేదు. సో శివ్ బాబాది అపరమపార్ మహిమ, ఆ మహిమ అంతా ఏమీ తెలుసుకొని ఒక్కొక్క మహిమది స్వరూపం అవుతూ ఉండాలి. మనం కూడా మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, तुम बच्चों को इस पढ़ाई का बहुत बहुत कदर होनी चाहिए क्यों? బాబా చెప్తారు, బిడ్డలు ఈ చదువు పైన పూర్తి అటెన్షన్ అంటే కేర్ చేయాలి. భగవాన్ చదివించేదానికి వచ్చినారంటే ఎంత ఫుల్ కేర్ చేసి దీన్ని చదవాలి మనం. ఎందుకు? क्योंकि सारी कल्प में एक ही बार बाप परम धाम से पढ़ाने के लिए आते हैं. मनुष्य पढ़ने के लिए भारत से विदेश में जाते हैं. ये कोई बड़ी बात नहीं है. यहाँ तो पढ़ाने वाला कितने दूर से आते हैं. तो बच्चों को पढ़ाई का बहुत कदर होनी चाहिए. थोड़ी दिक्कत भी हो तो अर्जा नहीं. तुम्हारी स्कूल गली गली में बननी चाहिए, नहीं तो इतनी सब पढ़ेंगे कैसे? बाबा का परिचय तो सबको मिलना है ज़रूर. అంటే బాబా చెప్తారు, మొత్తం కల్పనలోనే ఈ ఒక్కసారి మాత్రమే సంగం యుగంలో మాత్రమే భగవాన్ పరంధామ్ నుంచి వచ్చి చదివిస్తారు. మనుషులందరూ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం
ఇంత దూరంగా ఫారిన్లో అంతా పోదారు, అమెరికా పోదారు, లండన్ పోదారు. అదేం పెద్ద విషయం కాదు, అదేముంది. అయితే ఇక్కడ స్వయం భగవాన్ ఎంత దూరం నుంచి చదివించేదాన్ని వస్తారు, మన కోసమే వస్తున్నారు. మరి బిడ్డలు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఫుల్ కేర్ తీసుకొని చదవాలి, ఫుల్ అటెన్షన్ ఉండాలి. కొంచెం కష్టం ఉంటుంది కానీ పర్వాలేదు. ఎంత దూరం ఉంటే ఏమి, విశ్వవిద్యాలయం బాబా సెంటర్ పోవాలి, పోయేసి చదవాలి. ఈ స్కూల్ ప్రతి ఒక్క వీధిలో కూడా ఓపెన్ చేయాలని చెప్తారు బాబా, లేదంటే అందరూ ఇట్లా చదువుతారు. బాబా పరిచయం అందరికీ కంపల్సరీగా దొరకాలి, భగవాన్ పరిచయం అందరికీ దొరకాలి. ओम शांति। मीठे मीठे बच्चे कहते हैं ये कौन है? ये कोई साधु सन्यासी मनुष्य तो नहीं है, ये तो और चीज़ है। मनुष्य को तो जट पहचान ले, फलाना साधु सन्यासी है, नाम लेकर कहेंगे फलाना महात्मा। ये सिर्फ बच्चे जानते हैं। बच्चा कहा जाता है आत्मा को। आत्मा ही सब कुछ जानती है, शरीर नहीं। आत्मा ही कहती है ये फलाना है, ऑर्गन्स द्वारा जानती है। अगर आत्मा न हो तो आंखें काम नहीं कर सकती हैं। सब कुछ आत्मा ही जानती है, आत्मा ही करती है। బాబా చెప్తారు మీటే మీటే బచ్చే. అట్లా అని ఎవరు చెప్తున్నారు? బచ్చే అని శబ్దం ఎవరు చెప్పే సాధ్యం? ఇక్కడ ఎవరు సాధు సన్యాసులు మనుషులు కాదు వచ్చి మనం చదివించేది. ఎక్కడైనా సాధు సన్యాసులు భాషణ చేస్తే అందరికీ తెలుస్తుంది ఫలానా సన్యాసి ఫలానా సాధు భాషణ చేస్తున్నాడు అట్లా అని పేరు తీసుకొని చెప్తారు ఫలానా మహాత్మా. అయితే ఇక్కడ మాత్రం స్వయం పరమాత్మ నిరాకార్ భగవాన్ తండ్రి వచ్చి చదివిస్తున్నారు. ఇది బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. బిడ్డ అంటే ఇక్కడ మన అందరం ఆత్మలు, మన ఆత్మకి అర్థమవుతుంది. స్వయం పరమాత్మ తండ్రి అవతరణ అయ్యి మనకు చదివిస్తున్నారు. ఆత్మనే కదా అన్నీ తెలుసుకునేది, శరీరం కాదు. ఆత్మనే చెప్తుంది ఫలానా ఫలానా, ఆర్గన్స్ ద్వారా అన్నీ తెలుసుకుంటుంది. ఒకవేళ ఆత్మ లేదు అనుకోండి, ఈ కన్ను చూస్తుందా? కన్ను ఏ పని చేయదు, చెవి ఏం వినదు, మాట్లాడదు. సో ఆత్మనే శరీరం ద్వారా అన్నీ తెలుసుకుని అన్ని పని చేస్తుంది. ఇది పక్కా నిశ్చయం చేసుకోవాలి, నేను ఆత్మ పరమాత్మ బిడ్డ అయిపోయినాను అట్లా అని. अभी तुम बच्चों को आत्मा अभिमानी बनाया जाता है। आत्मा कहती है इन कर्मेंद्रियों से फलाना कर्तव्य करता। वास्तव में आत्मा को मेल कहा जाता है, फीमेल नहीं। मेल है क्योंकि हम सब आत्माएं भाई भाई हैं। अभी तुम नई बात सुनते हो, ये कौन आया? इसका कोई अपना मनुष्य का रूप नहीं है। तुम जानते हो बेहद के बाप है शिव बाबा, जो इनके द्वारा समझाते हैं। ऐसे नहीं फलाना सन्यासी है, इनकी आत्मा बोलती है, नहीं। मनुष्य का सारा नाम रूप में अटेंशन जाता है। तुम्हारी बुद्धि की समझती है, ये हमारा बेहद का बाप है। इस शरीर द्वारा हमको अपना वर्षा देते हैं, राजयोग सिखाते हैं। ये है सबका बाप, सर्व का परमपिता परमात्मा। सिर्फ मनुष्यों का ही नहीं, 5 तत्वों का भी सर्व का सद्गति करने वाला ऊंचे ते ऊंचे बाप है। सृष्टि में महिमा करने लायक है तो एक बाप ही है, दूसरा ना कोई। न ब्रह्मा विष्णु शंकर की महिमा कर सकते हैं। तो उनका बर्थडे मना करके क्या करेंगे? लक्ष्मी नारायण जिसका कंबाइंड रूप है विष्णु, अभी वो कौन कहाँ है? लक्ष्मी नारायण पुनर्जन्म लेते लेते
अभी अंतिम जन्म में है। फिर शिव बाबा लायक बना रहे हैं। सर्व का सद्गति दाता तो एक ही बाप है, महिमा भी एक की ही है। उस पतित पावन बिगर देखो सृष्टि का क्या हाल हो गया। कृष्ण के भक्तों से पूछो राधे कृष्ण कहाँ है, तो कहेंगे सर्वव्यापी। राधे के पुजारी कहेगा राधा ही राधा। हनुमान के पुजारी कहेगा जिधर देखो उधर हनुमान ही हनुमान है। परंतु नहीं, बाप अपनी महिमा तो नहीं करेंगे, अपना पार्ट से सिद्ध करते हैं और कोई की महिमा गाई नहीं जा सकती। అంటే ఇక్కడ బాబా చెప్తారు బిడ్డలు ఆత్మ అభిమాని కావాలి. బాబా వచ్చి ఆత్మ అభిమానిగా చేస్తారు. ఆత్మని కర్మేంద్రియాల ద్వారా అన్నీ చేస్తుంది, ఫలానా కర్తవ్యం చేస్తుంది. వాస్తవంగా ఆత్మ అంతా పురుష అంటే స్త్రీ కాదు, ఆత్మ పురుష. అందుకే ఆత్మని భాయి భాయిని చెప్తారు. అంటే పురుష అయిన దానివల్ల ఆత్మ భాయి భాయి అవుతుంది. ఇదన్నీ కొత్త మాటలు బాబా మనకు వినిపిస్తారు. ఇక్కడ ఎవరు వచ్చినారు వాస్తవంగా? ఎవరు మనుషులది రూపం కాదు. భగవాన్కు మనిషి రూపం ఏమీ లేదు. మనకే అర్థమైంది. బేహద్ తండ్రి వచ్చినారు, శివ్ బాబా వచ్చినారు. వాళ్ళు ఈ శరీరం ద్వారా, బ్రహ్మ శరీరం ద్వారా మనకు అన్ని వివరాలను చెప్తారు. ఇట్లా కాదు ఫలానా సన్యాసి వచ్చినారు వాళ్ళ ఆత్మ మాట్లాడుతుంది లేదు. మనిషిది ఇక్కడ రూపం పైన అటెన్షన్ పోతుంది. అయితే ఇక్కడ మనకు బుద్ధిలో నిరాకార్ పరంపిత పరమాత్మనే వస్తారు. నిరాకార్ పరమాత్మని బ్రహ్మ శరీరం ద్వారా మనకు ఆస్తి ఇస్తారు. దానికే రాజయోగా నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మన అందరికీ సర్వాత్మాలకు తండ్రి శివబాబా. సర్వకా పతిత్ పావన్ చెప్తారు. ఊరికే మనిషి ఆత్మలదే కాదు, తత్వాలని కూడా పవిత్రం చేస్తారు భగవాన్. సర్వకా సద్గతి దాత శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒకరే. ఈ సృష్టిలో మహిమ లాయక్ ఎవరంటే ఒక్క తండ్రి మాత్రమే, శివబాబా. వేరే ఎవరు మహిమ లాయక్ లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ని కూడా ఇంత మహిమ చేసేది లాయక్ లేదు. వాళ్ళ బర్త్డే అంతా చేసుకుని మనం ఏం చేస్తాం? లాభం లేదు. బర్త్డే చేయాలంటే ఒక్క శివబాబాది మాత్రమే. దాంట్లోనే చాలా పెద్ద లాభం ఉంది. లక్ష్మీనారాయణ కంబైన్ స్వరూపం విష్ణు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అదే లక్ష్మీనారాయణే పునర్జన్మం తీసుకొని ఇప్పుడు అంతిమ శరీరంలో బ్రహ్మ శరీరంలో ఉన్నారు. బ్రహ్మ సరస్వతి. శివబాబా వాళ్ళని మరీ లాయక్ చేస్తారు లక్ష్మీనారాయణగా. అందుకే శివబాబా ఒక్కరిని మాత్రమే సర్వకా సద్గతి దాత అని చెప్తారు. మహిమ అంతా ఒక్కరిదే. ఆ ఒక్క శివబాబా లేదంటే మనం కూడా ఏమవుతాం? అంటే ఆ పతిత్ పావన్ రాలేదంటే మొత్తం సృష్టి చూడండి గతి ఏమైపోయింది. ఎంత దుర్గతిలా ఉంది సృష్టి మొత్తం. భగవాన్ పతిత్ పావనే వచ్చి దీన్ని సరి చేస్తారు, సద్గతి ఇస్తారు, పతిత్ నుంచి పావన్ చేస్తారు. వాళ్ళని సర్వ్యాపిని చెప్తే రాంగ్. ఇప్పుడు కృష్ణ భక్తులను అడగండి, ఎక్కడ ఉన్నారు కృష్ణ? చెప్తారు సర్వ్యాపి అట్లా. రాధాని ఎవరు పూజ చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడ చూసినా అక్కడ రాధానే రాధా ఉంది. హనుమాన్ పూజ చేసే వాళ్ళని అడగండి, చెప్తారు ఎక్కడ చూసినా అక్కడ హనుమానే హనుమాన్ ఉన్నారు. వాస్తవంగా అట్లా ఉండేదానికి కాదు. తండ్రి తన మహిమ చేసుకోరు, కానీ తన శ్రేష్ఠ పార్ట్ ఏమి చేస్తారు దాని నుంచి సిద్ధ అవుతుంది భగవాన్ మహిమ ఎంతో శ్రేష్టం. అట్లా అని పరమాత్మ మహిమ అపరమపార్ మహిమ. ఇట్లా మహిమ వేరు ఎవరిది అయ్యేది సాధ్యమే లేదు. తన పార్ట్ ద్వారానే సిద్ధ చేస్తారు భగవాన్. ఎంత పెద్ద మహిమ ఉంది. పతిత్ పావన్ జ్ఞాన్ సాగర్ సర్వకా సద్గతి దాత
ఇది మనుషులది కానీ కాదు. లక్ష్మీనారాయణ రాజ్యం అంటే వాళ్ళేమో రాజ్యం చేస్తారు. చిన్నప్పుడు వాళ్ళే రాధాకృష్ణగా ఉంటారు. లక్ష్మీనారాయణే చిన్నప్పుడు రాధాకృష్ణ. స్వయంవరం అయిన తర్వాత పేరు మారిపోతుంది, రాధాకృష్ణకు లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఇది వాళ్ళ ప్రారబ్ధ. तो उनकी महिमा क्या करेंगे? ब्रह्मा की भी महिमा नहीं, विष्णु की भी महिमा नहीं. महिमा तो एक बाप की ही है. ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరిది మహిమనే లేదు. ఏక్ బాప్ దూసరా నా కోయి. మహిమ అంత లాయక్, మహిమ లాయక్. బ్రహ్మాది కాదు, విష్ణుది కాదు ఇంత మహిమ. శివబాబా ఒక్కరే పతితున పావన చేస్తారు. పతిత మనుషులందరినీ పావన చేసేవాళ్ళు. ఇప్పుడు మన అందరం తెలుసుకున్నాం విష్ణు ఎవరు అట్లా అని. విష్ణువుకు స్వదర్శన్ చక్రం చూపించినారు సూక్ష్మావతారంలో. ఎందుకు చూపించినారు సూక్ష్మావతారంలో విష్ణు అంటే మనిషికు सूक्ष्मावतार में दिखाया है. विष्णु स्वदर्शन चक्रधारी. मनुष्य को तो जास्ती भुजाएं होती नहीं है. सूक्ष्मावतार में 4 भुजाएं दिखाते हैं प्रवृत्ति मार्ग को सिद्ध करने के लिए. అంటే విష్ణువుకు మాత్రమే 4 భుజాలు చూపించినారు సూక్ష్మావతారంలో. ఇక్కడ సాకార మనుష్య సృష్టిలో ఎవరికి 4 భుజాలు ఉండేది సాధ్యం లేదు. సూక్ష్మావతారంలో 4 భుజాలు ఎందుకు చూపించినారంటే ప్రవృత్తి మార్గం స్థాపన అవుతుంది అని చూపించేదానికి. శంకు చక్ర గదా పదం ఈ 4 మన అలంకారాలు ధారణ చేసుకోవాలి. 4 సబ్జెక్ట్స్. దానికి సూక్ష్మావతారంలో విష్ణువుని చూపించారు. बाप कहते हैं मीठे बच्चे अभी तुम जान गए हो 84 जन्म हम कैसे लेते हैं. तुम्हारा गृहस्थ व्यवहार पवित्रता मंदिरों में जाकर गाते हैं ना. सर्वगुण संपन्न 16 कला संपूर्ण तुम माता पिता हम बालक तेरे. अभी ये महिमा फिर रंग हो जाती है. ये महिमा सिर्फ एक की ही है, देवताओं के लिए नहीं कह सकते हैं. जो कुछ भी महिमा है సో ఏక్ కా హీ హై. అంటే ఇప్పుడు బాబా చెప్తారు మీఠే బచ్చే మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది మీరు 84 జన్మలు ఎట్లా తీసుకుంటారు అట్లా అని. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా పవిత్రంగా ఉండాలి. దేవాలయంలో పోయి చెప్తారు కదా, లక్ష్మీనారాయణ ముందు చెప్తారు మీరు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ మీరే తల్లి తండ్రి అట్లా అని. వాస్తవంగా వాళ్ళు మనకు తల్లి తండ్రి అయ్యేదానికి లేదు. కావాలంటే సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ అవుతారు లక్ష్మీనారాయణ. అయితే నువ్వే తల్లి తండ్రి అని చెప్పే ఈ మహిమ ఒకరిదే శివబాబా, దేవతలది కాదు. ఏమంతా మహిమ ఉందో మంచి గుణాలంతా అదంతా ఒక్క శివబాబా దగ్గర ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఉండే మనకు వస్తుంది. సో మహిమ లాయక్ ఒక్కరే శివబాబా. సర్వ అన్ని మహిమలు. పరంపిత పరమాత్మ అంటే పరం ఆత్మ. పరం అంటే శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి, టీచర్, సద్గురు. పరం తండ్రి, పరమ టీచర్, పరమ సద్గురు అని చెప్తారు. వాళ్ళ అకాల అంటే చావు లేదు, అవినాశి. భగవాన్ సదా అవినాశి. పరమాత్మ సదా తండ్రిగా, సదా టీచర్, సదా సద్గురు. అకాల అయినారు. వాళ్ళ తలంపు మనం చేయాలి. వాళ్ళు ఒక్కరే అకాల ముహూర్త్. उनको याद करते वही अकाल मुहूर्त है. शिव बाबा को बैल पर दिखाते हैं, वो फिर अकाल तख्त दिखाते हैं. अभी ये तो कोई को पता नहीं है शिव बाबा क्या है. मंदिर में जो रखते हैं वो उनका अंश है. అంటే ఇప్పుడు కొందరు చెప్తారు అకాల్ ముహూర్త్ అట్లా అని, అకాల్ తఖ్త్ చూపించినారు. మరి భారత్లో కొందరు శివబాబా కోసం ఎద్దు చూపించినారు. ఎద్దు పైన సవారీ చేసేట్టుగా. ఎవరికి తెలీదు శివబాబా ఎవరు ఎట్లా ఉంటారు. మందిర్లో ఏమో శివలింగం పెట్టినారు.
अच्छा, वो तो है ज्ञान का सागर पतित पावन। उनको तो मनुष्य का तन चाहिए ना। भगवान स्वयं ज्ञान सागर पतित पावन। వాళ్ళకు మనుష్య శరీరమే కావలే నాలెడ్జ్ ఇచ్చేదానికి. ఎద్దు శరీరం కాదు, లేదు ఏదో ఒక సింహాసనంలో కూర్చోరు నిరాకార జ్యోతి బిందు. వాళ్ళు మనుష్య శరీరం రూపి అకాల్ తఖ్తులో కూర్చుంటారు, బురుకుటి మధ్యలో బ్రహ్మ శరీరం. तो तुम बच्चे जानते हो उनका तख्त ये ब्रह्मा ही है. అంటే స్థూలంగా ఒక సింహాసనం కాదు. భగవాన్ కోసరం సింహాసనం ఏది అంటే బ్రహ్మ బాబాది బృకుటి మధ్యలో వచ్చినారు. అకాల తఖ్తును చెప్తారు దాన్ని. धर्म स्थापकों की क्या महिमा है. वो तो सिर्फ आकर के धर्म स्थापन करते, वो कोई जीवन मुक्ति नहीं देते हैं. బాబా చెప్తారు ధర్మస్థాపకులది కూడా ఏ మహిమ ఉంది. వాళ్ళు ఏం వచ్చి మనకు జీవన్ముక్తి ఇయ్యరు. ముక్తి జీవన్ముక్తి దాతాది ఈ మహిమ కూడా ఒకరిదే, శివ బాబాది. శివ బాబాకి సర్వగా సద్గతి దాత, ముక్తి జీవన్ముక్తి దాత అని చెప్తారు. ఏ మనిషికు ఏ ధర్మస్థాపక కోసరం కూడా ఈ మహిమ లేదు. మనిషి कहते हैं మోక్ష మిలే, फिर आए ही नहीं. అంటే మనుషులకు మోక్షం కావాలని చెప్తారు. ఇక్కడ రాకూడదు అట్లా అని. మళ్ళీ పునర్జన్మ తీసుకునేది ఎందుకు, జన్మ మరణ చక్రం ఎందుకు, రాకూడదు, మోక్షంలా ఉండిపోవాలి అనుకుంటారు మనుషులు. वो धर्म स्थापक तो अपने धर्म वालों को नीचे ले आने के निमित्त बनते हैं. उनको तो आकर के अपना धर्म स्थापन करना है, ड्रामा का पार्ट है. जो भी आते हैं उनको पुनर्जन्म लेना ही है. ये तो स्थापना बाप करते हैं, वो सबका पतित पावन है, और कोई पावन नहीं बना सकते हैं. అంటే ధర్మస్థాపకులు వాళ్ళ ధర్మం మాత్రం స్థాపన చేసి వాళ్ళ ధర్మం వాళ్ళందరినీ పైన ఉండి కింద తీసుకొచ్చేదానికి నిమిత్త అయిపోతారు. వాళ్ళు ఊరికే వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు. డ్రామాలో వాళ్ళకి అంతే పార్ట్ ఉంది. మళ్ళీ వాళ్ళు పునర్జన్మం కంపల్సరీ తీసుకుంటారు. సో ఇక్కడ స్థాపన చేసడానికి భగవాన్ స్వయం అవతరణ అవుతారు సత్య ధర్మాన్ని స్థాపన కోసరం. పరమాత్మ ఒకరే పతిత్ పావన్, వేరే ఎవ్వరూ కూడా పావన్ చేసానికి కాదు. ఏ ధర్మస్థాపక కూడా పావన్ చేసానికి కాదు. ఒక్క భగవాన్ మాత్రమే పతిత పావన్. తో వేరే ధర్మం వాళ్ళు ఏం చేస్తారు, वो तो आते हैं अपना अपना पार्ट बजाते. सतो रजो तमो में आना ही है. उन्होंने धर्म स्थापन किया, बस जो शिक्षा दी फिर उसके शास्त्र बने. जो धर्म स्थापन करते हैं उनको फिर पालना ज़रूर करनी है, वापस कोई जा नहीं सकते हैं. सभी इस समय भिन्न भिन्न नाम रूप में यहाँ पतित दुनिया में हैं. पहले नंबर में लक्ष्मी नारायण देखो, वो भी अभी यहाँ ही है. प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण रचते, फिर ये जाकर के राधा कृष्णा बनते हैं. जब तक शिव बाबा न आए तब तक कोई पावन बन नहीं सकते हैं. बलिहारी तो उस एक बाप की ही है, उनकी ही महिमा है. कहते भी है शिवाय नमः, तो माता पिता हम बालक तेरे, सब याद करते हैं. అంటే వేరే వేరే ధర్మస్థాపకులు వాళ్ళ పార్ట్ చేసానికి వచ్చి అందరూ ప్రతి ఒక్క ఆత్మ కూడా పరంధాం నుంచి కింద వచ్చి వాళ్ళ పార్ట్ చేస్తారు. సతో రజో తమోలో వస్తారు. మరి ధర్మస్థాపకులు వాళ్ళ ధర్మస్థాపన చేసిన తర్వాత వాళ్ళు ఏం నేర్పించినారు దానిది ఒక బుక్ చేస్తారు. అది వాళ్ళ ధర్మశాస్త్రం. మళ్ళీ ఈ ధర్మస్థాపకులు పునర్జన్మం తీసుకుని ఆ ధర్మాన్ని పాలన చేస్తారు.
వాపస్ ఎవరు ఇంటికి పోయేదానికి లేదు. ఇప్పుడు ఈ సమయంలో వేరే వేరే పేరు రూపంలో ఈ ధర్మస్థాపకులందరూ ఈ పతిత ప్రపంచంలోనే ఉన్నారు. నంబర్ 1 లక్ష్మీనారాయణ కూడా ఎక్కడ ఉన్నారు? ఈ కలియుగ అంతు సమయంలో ఉన్నారు. వాళ్ళే ప్రజాపిత బ్రహ్మ మరి మమ్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తారు భగవాన్. వాళ్ళే పోయేసి మరి లక్ష్మీనారాయణ రాధాకృష్ణ అయిపోతారు. బ్రహ్మ మరి మమ్మ. ఎప్పటి వరకు శివబాబా ఈ భూమిలో అవతరణ కాలేదు అప్పటి వరకు ఎవరు పావన్ అయ్యేదానికే కాదు. బలిహారి ఒక్క శివబాబాది మాత్రమే. వాళ్ళదే మహిమ. వాళ్ళ కోసమే చెప్తారు శివాయ నమః. నువ్వే తల్లి తండ్రి, మేము మీ కృపా నుంచి సుఖం ప్రాప్తి చేసుకున్నాం. అట్లానే అందరూ తలంపు చేస్తారు శివబాబాని. सबसे जास्ती महिमा उस एक बाप की ही है. అందరికంటే ఎక్కువ మహిమ, అపరమపార్ మహిమ ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. पुकारते भी हैं वो गॉड फादर, बाप को ही पुकारते हैं. ये नाटक बना हुआ है. అందరం పిలిచేది ఒక్కరిని మాత్రమే, ఓ గాడ్ ఫాదర్ అట్లా అని పిలుస్తారు. భారత్లో ఓ పతిత్ పావన్ని పిలుస్తారు. ఫారినర్స్ అందరూ ఓ గాడ్ ఫాదర్ని పిలుస్తారు. నాటకమే అట్లనే చేసే ఉంది. భగవాన్ని పిలిచేది నిరాకార పరమాత్మని అందరూ పిలుస్తారు. అయితే యథార్థ పరిచయం లేదు ఎవరికి. जब सृष्टि पुरानी होती है तब बाप आते हैं. मूल वतन, सूक्ष्म वतन, స్థూల వతన్, तीनों लोकों का ज्ञान देते हैं. ఎప్పుడు ఈ సృష్టి చాలా పాతగా అయిపోతుందో ఆ సమయంలో భగవాన్ అవతరణ అయ్యేసి మనకు మూలవతన్ అంటే ఏమి, సూక్ష్మవతన్ అంటే ఏమి, స్థూల వతనంలో ఏమేమి జరుగుతుంది, ఈ 3 లోకాన్ని జ్ఞానం ఇస్తారు భగవాన్. వేరు ఎవరికి ఈ 3 లోకాన్ని జ్ఞానమే తెలీదు. జ్ఞాన్ ఏకీ బార్ మిల్తా హై. ఈ సంగం యుగంలో మాత్రమే పరమాత్మ దగ్గర ఉండి మనకు జ్ఞానం దొరుకుతుంది. ఎందుకంటే పరమాత్మ ఒక్కరిననే జ్ఞాన సాగర్ని చెప్పేది. बाकी सूर्य चांद आदि तो बेहद मांडवे की रोशनी देने वाली बत्तियां हैं. वो रात और वो दिन ये मांडवी की बत्तियां हैं. బాబా చెప్తారు ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇదంతా ఈ డ్రామా స్టేజ్ కోసం లైట్ ఇచ్చేదానికి ఉంది, వెలుతులు ఇచ్చేదానికి ఇదంతా ఉండేది. సో చంద్రుడు రాత్రి వెలుతులు ఇస్తారు, సూర్యుడు పగల్లో వెలుతులు ఇస్తారు. ఈ స్టేజ్, ఈ డ్రామా స్టేజ్ కోసం లైట్ కావాలి కదా, ఇవన్నీ లైట్. ऐसे नहीं कि सूर्य देवताय नमः कहेंगे, नहीं. देवता तो ब्रह्मा विष्णु शंकर है. कोई मूल वतन से आत्मा यहाँ आती है तो सीधा गर्भ में जाती है, सूक्ष्म वतन में नहीं जाती है. सीधा सतयुग में आएंगी गर्भ महल में. वहाँ तो कोई पाप कर्म नहीं होता है. यहाँ पाप कर्म करते हैं तभी त्राही त्राही करते हैं. धर्मराज हमें बाहर निकालो, हम अभी पाप नहीं करेंगे. त्राही त्राही करते हैं. बाहर निकलने से फिर पाप करने लग पड़ते हैं. तो वहाँ की वहाँ ही रहे. ये भी ड्रामा में भारत का सबसे बड़ा दुश्मन रावण ही है. द्वापर से रावण राज्य शुरू होता है. द्वापर में ही देवी देवताएं वाम मार्ग में जाते हैं. उनका फिर मंदिर है. पुरी में देखो कैसे जगन्नाथपुरी लो कैसे मंदिर बना हुआ है. अंदर जगन्नाथ की मूर्ति है और बाहर में देवताओं के चित्र, बड़े गंदे चित्र हैं. ऐसे ऐसे चित्र मंदिर में नहीं होनी चाहिए. तुम तो अभी श्रीमत पर श्रेष्ठ बनने का पुरुषार्थ कर रहे हो. सतयुग आदि में लक्ष्मी नारायण श्रेष्ठ है ना.
उन्होंने ये श्रेष्ठ पद कैसे पाया, अभी फिर तुम उसके लिए पढ़ रहे हो అంటే బాబా చెప్తారు, ఇప్పుడు సూర్య దేవతాయ నమః చెప్పేది తప్పు. అదేమి దేవత కాదు. దేవత అంటే బ్రహ్మ విష్ణు శంకర్ వీళ్ళ ముగ్గురు సూక్ష్మవతన్ వాసి దేవతలు. మూలవతంలో ఆత్మలు మాత్రమే ఉంటుంది. అంటే పరంధాం నుంచి ఈ భూమిలో నేరుగా గర్భం లోపల ప్రవేశమైపోతుంది. అయితే ఈ సంగం యుగం నుంచి పోయేటప్పుడు సూక్ష్మవతన్ పోదారు. పరంధాం నుంచి దిగి వచ్చేటప్పుడు సూక్ష్మవతంలో ఎవరు పోరు. అక్కడి నుంచి నేరుగా మనం కూడా ఆత్మలు సత్యుగంలో గర్భ మహల్లో వచ్చేస్తాం. అక్కడ ఏ ప్రకారమైన పాపం ఉండదు సత్యుగ త్రేత వరకు. ఈ ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు పాపం చేస్తారు. ఇక్కడ పాపం ఎక్కువ చేసేదానివల్ల అయ్యో అయ్యో అని అరుస్తారు. ఆత్మ గర్భం లోపల ప్రవేశమయ్యేసి చెప్తుంది, నన్ను బయట తీసేసాయి, నేను ఇంకా పాపం చెయ్యను అట్లా అని అరుస్తానే ఉంటుంది. అయితే బయట వచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేసేది స్టార్ట్ చేస్తుంది. అంతే, అది అక్కడే ఉండిపోతుంది దాని ప్రతిజ్ఞ గర్భం లోపల. బయట వస్తే పాపం. ఇది డ్రామాలోనే అట్లా ఉంది. ఈ భారతదేశానికి పెద్ద శత్రువు ఎవరంటే రావణ్. అందరికంటే పెద్ద శత్రువు రావణ్. ద్వాపర యుగం నుంచి రావణ్ రాజ్యం ఆరంభమైంది. ద్వాపర యుగంలోనే దేవీ దేవతలందరూ వామ్మార్గుల పోతారు, అంటే వికారి అయిపోతారు. దేహాభిమానంలో వచ్చి వికారి అయ్యేది స్టార్ట్ అవుతుంది ద్వాపర యుగంలో. ఆ దేవతల చిత్రాలని మందిర్లో చూపిస్తారు. జగన్నాథ్ పురిలో బయట గోపురం పైన దేవతల చిత్రాన్ని చాలా అసహ్యంగా చేసి పెట్టినారు. లోపలేమో జగన్నాథ్ది మూర్తి ఉంది, పూజ చేస్తారు దానికి. అయితే బయట ఉండే దేవతల చిత్రాన్ని చాలా అసహ్యంగా చేసి పెట్టినారు. అంటే దేవతలు ద్వాపర యుగం నుంచి వామ్మార్గుల పోదారు. ఇట్లా చిత్రాలంతా వాస్తవంగా దేవాలయం పైన చేయకూడదు. బాబా చెప్తారు, ఇప్పుడు మీరు ఈ సంగం యుగంలో శ్రీమత్ అనుసారంగా నడుచుకుని శ్రేష్ఠ పురుషార్థం చేస్తారు. సత్యుగ్ ఆదిలో లక్ష్మీనారాయణ ఎంత శ్రేష్టంగా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఈ సమయంలో సంగం యుగంలో ఇంత బాగా పురుషార్థం చేసిన దానివల్ల ఇట్లా శ్రేష్ఠ పదవి ప్రాప్తి చేసుకున్నారు. దానికోసం ఇప్పుడే మనం చదువుతాం. లక్ష్మీనారాయణ లాగా శ్రేష్టంగా అయ్యేదానికోసం ఈ సమయంలో మనం అందరూ మరి చదువుతూ ఉన్నాం. बाप कहते हैं, मैं कल्प 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 के संगम पर फिर से आता हूँ, आता ही रहूँगा. फिर से तुम बच्चों को राजयोग सिखाऊँगा. फिर सतो रजो तमो में आना है. तुमको 84 जन्म भोगना पड़ता है. जो पहले पहले आते हैं वो 84 जन्म भोगते हैं, सब नहीं भोगेंगे. 84 लाख तो नहीं. मनुष्य को जो कुछ कोई ने कहा वो सत करते रहते हैं. अगर 84 लाख जन्म होता तो कल्प की आयु फिर बड़ी होनी चाहिए, बड़ी हो जाएंगी. बाप कहते हैं सिर्फ 84 जन्म है, सो भी देवी देवताओं के लिए ही है. अच्छा, फिर इस्लामी बौद्धी क्रिश्चियन आदि कितने जन्म लेंगे, उनका भी हिसाब है. आते तो बहुत है, टालियाँ भी है ना. అంటే బాబా చెప్తారు, నేను ప్రతి కల్పాన్ని సంగం యుగాల్లోనే వస్తూ ఉంటాను. ప్రతి కల్పం కూడా వస్తూ ఉంటాను. మీకు రాజయోగా నేర్పిస్తూనే ఉంటాను. ప్రతి కల్పం వచ్చి నేర్పిస్తాను. మళ్ళీ మీరందరూ సతో రజో తమోలో వస్తారు. మరి 84 జన్మం తీసుకుంటారు.
అంటే ఎవరెవరు మొదట్లో సత్యుగంలో వచ్చినారు వాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు, అందరూ కాదు. మరి 84 లక్షల జన్మాలు చెప్పేది తప్పు, అది లేనే లేదు. మనుషులు ఏం వింటారో దాని సత్యం సత్యం చెప్పి వింటూ ఉంటారు. ఒకవేళ 84 లక్షల జన్మాలు ఉంటే 84 లక్షల జన్మాలు ఉంటే కల్పాని ఆయుష్ మరి ఎంత పెద్దగా ఉంటుంది? తండ్రి చెప్తారు అంత పెద్ద లేదు, 84 జన్మ మాత్రమే ఉంటుంది, అది కూడా దేవీ దేవత ఆత్మలకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ వస్తారు, వాళ్ళందరూ ద్వాపర యుగాల్లో వస్తారంటే వాళ్ళకు జన్మ తక్కువనే ఉంటుంది. దాని అనుసారంగానే ఎన్ని మరి కొమ్మలంతా వస్తుందా లేదా బ్రాంచెస్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న బ్రాంచెస్ కూడా ఉంటుంది, లాస్ట్లో వస్తారు. तुम सारी सृष्टि के आदि मध्य अंत को जानते हो, भारत ही पहले नंबर विश्व का मालिक था, भारत ही पहले नंबर विश्व का मालिक था और कोई धर्म नहीं था। अच्छा, अभी तो उस देवी देवता धर्म की टांग है नहीं, उनका शास्त्र भी नहीं, ये गीता आदि शास्त्र फिर बनेंगे, ऐसे नहीं तुम जो सच्ची गीता बनाते हो वह होंगी नहीं, निकलेंगी फिर वही गीता। भक्ति मार्ग के लिए तो सब चाहिए ना, ब्रह्मा द्वारा समझाते हैं बच्चों को। अभी बरोबर ब्रह्मा द्वारा भगवान की प्राप्ति होती है। बाबा कहते हैं ये सब है भक्ति मार्ग, मेरी प्राप्ति तब होती है जब मैं यहाँ आता हूँ भारत में। भारत ही अविनाशी खंड है, भारत ही कितना साहूकार था, सोमनाथ का मंदिर कितना बड़ा है, सब लूट ले गए। तो बिरला के पास भी बहुत पैसा है, तो कितने बड़े मंदिर बनाए। बाप कितना अच्छी रीति समझाते हैं, ये और कोई समझा नहीं सकते। बाप ही ज्ञान का सागर। बाप जब बच्चों को समझाते हैं तभी बच्चे समझ जाते हैं। ये कौन पढ़ाते हैं అంటే మొత్తం సృష్టిది ఆది మధ్య అంత రహస్యం మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, తెలిసింది. భారతదేశం నంబర్ 1 విశ్వానికి మాలికగా ఉంటుంది. ఆ సమయంలో వేరే ఏ ధర్మం లేదు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి కాలు లేదు, మిగతా అన్నీ ఉంది. వాళ్ళది శాస్త్రం కూడా లేదు. ఈ గీత ఇదంతా మళ్ళీ కూడా చేస్తారు భక్తి మార్గాన్ని. సో సత్యమైన గీత ఇప్పుడు బాబా ఏం వినిపిస్తారో ఇది. అయితే భక్తి మార్గంలో ఈ సత్యమైన గీత ఏమీ ఉండదు. అదే పాత గీత భక్తి మార్గం వాళ్ళు ఏమి రాస్తున్నారు కృష్ణని, అది ఉంటుంది. అదన్నీ తర్వాత వస్తుంది. భక్తి మార్గాని కోసం అదన్నీ కూడా కావాల్సిందిగా ఉంది. బ్రహ్మ ద్వారా పరమాత్మ బిడ్డలకు అన్ని విషయాలు నేర్పిస్తారు. అంటే ఇప్పుడు బ్రహ్మ ద్వారానే మనకు భగవాన్ ప్రాప్తి అయింది. బాబా చెప్తారు మిగతా అన్ని భక్తి మార్గం. నా ప్రాప్తి ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు నేను పరంధామ్ నుంచి ఈ భారత్లో అవతరణ అవుతాను బ్రహ్మ శరీరంలో, అప్పుడే నా ప్రాప్తి మీకు అవుతుంది. భారతదేశం అవినాశీ ఖండం. భారత్ ఎంత సౌకర్యంగా ఉండింది. సోమనాథ్ మందిర్ ఎంత పెద్దది. అయితే దాని నుంచి అన్ని బంగారం అంతా దొంగలు తీసుకుపోయినారు వేరే దేశాన్ని. బిర్లా దగ్గర కూడా ఎంత ఎక్కువ డబ్బులు ఉంది. వాళ్ళు లక్ష్మీనారాయణ మందిర్ ఎంత బాగా చేస్తున్నారు. తండ్రి ఇదన్ని విషయాలు ఎంత బాగా మనకు వివరంగా చెప్తారు. వేరే ఎవరు ఇట్లా చెప్పేదానికి కాదు. అన్ని ప్రతి పాయింట్ A to Z ఏం సత్యంగా జరిగిందో అదాన్ని చెప్తారు బాబా. బాబా ఒకరే జ్ఞాన సాగర్. తండ్రి ఎప్పుడు బిడ్డలకు అన్ని విషయాలను చెప్తారు
అప్పుడే మనకు కూడా అర్థమవుతుంది. దానికి ముందు మనకేం తెలీదు. ఇప్పుడు మనకి ఎవరు చదివిస్తున్నారు? ఇక్కడేం సన్యాసులు చదివించలేదు. మనకు చదివించేది ఒక్కరే, భగవాన్. వాళ్ళ పేరు సదాశివ. వాళ్ళ పేరేమి? సదాశివ. సర్వ ఆత్మలు వాళ్ళ బిడ్డలు, శివబాబా బిడ్డలు, సర్వ ఆత్మలు. तो उनके శారీరక నామ్ బదల్తే रहते. బిడ్డలందరూ ఎన్ని జన్మాలు తీసుకుంటారో అంత పేరు కూడా మారిపోతూ ఉంటుంది. అయితే పరమాత్మది మాత్రం ఒకటే పేరు ఉంటుంది, సదాశివ. అట్లా इनका नाम है, नाम ही एक. कहते हैं मेरा कोई दूसरा नाम नहीं है. तुम तो जन्म मरण में आते हो, देह अभिमानी बनते हो. मैं कभी देह अभिमानी नहीं बनता हूँ. बाप है ही फॉर एवर देही अभिमानी, क्योंकि पुनर्जन्म नहीं लेते, पुनर्जन्म में नहीं आते. शिवरात्रि मनाते हो ना, परंतु रात्रि का अर्थ कुछ भी नहीं समझते. कितना भूलें करते. अभी है रात, फिर दिन होना है. अभी कलयुग का अंत अर्थात रात हुई. सतयुग त्रेता है दिन, द्वापर कलयुग है रात. मुझे आना ही है संगम पर. ये है बेहद की रात्रि और पगल, रात्रि और दिन. भगवान वाचा समझाते हो, ये वेला मुख्य है. संगम युग की वेला बहुत मुख्य है. तो परंतु शिव बाबा की वेला नहीं कह सकते हैं. वो कब आते हैं पता थोड़ी लगता है. तो ये है बेहद की दिन और रात. इसको कल्प का संगम कहेंगे. बर्थडे भी अगर मनाते हैं तो एक का ही. शिव बाबा आते हैं फिर चले जाते. उनका न जन्म न मौत है, न ही मौत. कहते हैं, कहेंगे बाबा चले गया, ये खेल है. बाबा बैठ समझाते हैं, गाते हैं, रास्ते चलते ब्राह्मण फंस गया. इस बाबा को थोड़ी पता था, अचानक प्रवेशता हो गई. అంటే ఇక్కడ శివబాబా చెప్తారు, శివబాబాది శరీరం మాత్రం లేదు, వాళ్ళు జన్మ మరణ రహిత. అందుకే వాళ్ళకి ఒకటే పేరు మారదు, జన్మ మరణ రహిత. మన అందరం జన్మ మరణంలో వస్తాం, దేహ అభిమాని అవుతాం. శివబాబా ఎప్పుడు దేహ అభిమానిలో రారు, సదా దేహీ అభిమాని. ఎందుకంటే పునర్జన్మం తీసుకోరు. శివరాత్రి మనం చేస్తాం కదా, అంటే రాత్రి అంటే అర్థం ఏమి, అది కూడా మనుషులకు తెలీదు. రాత్రి అంటే అజ్ఞాన రాత్రి. ఎంత తప్పు చేస్తూ ఉంటారు, తప్పు చేసేదంతా కూడా రాత్రి. ఇప్పుడు మరి రాత్రి ఇది మళ్ళీ పగలు అవుతుంది. ఈ కల్పాని మాట ఇది అంత సమయం, రాత్రి అంత అయిపోతుంది, మరి పగలు వస్తుంది. సత్యుగ్ త్రేతా పగలు, ద్వాపర్ కలియుగం రాత్రి. శివబాబా ఈ సంఘంలో వస్తారు. ఇది బేహద్ రాత్రి పగలు. భగవాన్ వాచ ఏం చెప్తారంటే, ఈ సంఘం యుగాని వేళ చాలా ముఖ్యమైన వేళ. అయితే పరమాత్మ ఎప్పుడు వస్తారు, దానికి వేళ లేదు. పరమాత్మ ఈ టైం నుంచి అతీతంగా ఉన్నారు. టైం అంతా లేదు పరమాత్మ కోసం. ఎప్పుడు వస్తారు ఎవరికి తెలియదు, తెలిసేదే లేదు. ఎప్పుడు భగవాన్ దీంట్లో వచ్చి ఎప్పుడు మాట్లాడతారు. తో బేహద్ రాత్రి పగల్, ఇది కళ్యాణకారి సంఘం యుగం. ఈ కల్పాని సంఘం ఇది. ఈ కల్పాని సంఘంలో భగవాన్ అవతరణ అవుతారు. సో బర్త్డే ఒకవేళ చేస్తే శివబాబా ఒక్కరిదే మనం చేస్తాం. శివబాబా వస్తారు, మరి వెళ్ళిపోతారు. వాళ్ళది జన్మ లేదు, మరణం లేదు. మళ్ళీ చెప్తారు బాబా వెళ్ళిపోయినారే. ఇది ఒక ఆట, వస్తారు పోదారు రోజు. తండ్రి కూర్చొని ఇక్కడ అంతా మనకు అన్నీ నేర్పిస్తారు.
పాట కూడా ఉంది. ఏమంటే దారిలో పోదు పోదు బ్రాహ్మణ్ ఇరుకుని పోయినారు. అంటే శివబాబా దాంట్లో ప్రవేశమైపోయినారు. మొదట్లో తెలీదు, ఇది సడన్గా అయిపోయింది. సడన్గా భగవాన్ ప్రవేశమైనారు ఈ శరీరంలో. మొదట్లో ఏమీ తెలియలేదు. పరమాత్మ కూడా ఈ శరీరంలో వస్తారా తెలియదు. నిదానంగా అన్నీ తెలిసిపోయింది. భగవాన్దే ఇది అంతా పని ఎట్లా అని. అంటే సాక్షాత్కారం అంతా చేయించినారు, నిరాకారణ అనుభవం చేయించినారు. బ్రహ్మ బాబా కూడా తర్వాత అర్థమైంది, ఓ పరమాత్మనే ఈ పని అంతా చేయిస్తున్నారు అట్లా అని. మళ్ళీ ఈ యజ్ఞ స్థాపన అయింది. ఈ యజ్ఞ ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలిత అవుతుంది. బేహద్ యజ్ఞ ఇది. బేహద్ సామగ్రి అంతా స్వాహ అయిపోతుంది. ఈ యజ్ఞలో బేహద్ యజ్ఞలో బేహద్ సామగ్రిలు స్వాహ అయిపోతుంది. బేహద్ తండ్రి వచ్చి ఈ యజ్ఞ రచన చేసినారు. సో దీని తర్వాత సత్యుగ్ త్రేత వరకు ఏ ప్రకారమైన యజ్ఞ రచనని కాదు. మళ్ళా భక్తి మార్గం అంటే భక్తి మార్గమే ఉండదు సత్యుగ్ త్రేత వరకు. ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత సత్యుగ త్రేత వరకు ఏ ప్రకారమైన భక్తి ఉండదు, యజ్ఞం ఉండదు. మళ్ళా బాబా చెప్తారు, ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో సదా ఉండాలి. అర్థమైందా? పడాయి పడనేకి లియే ఆనా పడి చదివే దానికోసమే మనం ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రావాలి. బాకీ దిక్కత్ होती है. मनुष्य पढ़ने के लिए कितना दूर जाते हैं, లండన్ में अमेरिका में जाते हैं. ये तो क्या है అంటే ఇక్కడ వచ్చి చదవాలి, ఏమీ కష్టం లేదు. ఒకవేళ కొంచెం కష్టం ఉంటే కూడా అంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి ఒకసారి చలి ఉంటుంది, అయినా కూడా కంపల్సరీగా రావాలి. మనుషులు చూడండి చదివేదానికి లండన్ పోదారు, అమెరికా పోదారు, అది ఏం పెద్ద. ఇక్కడ స్వయం భగవాన్ అవతరణ అయ్యి చదివిస్తారు. బాప్ कहते हैं मैं कल्प 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 के संगम युगे युगे परम धाम से पढ़ाने के लिए आता हूँ. భగవాన్ స్వయం చెప్తారు, ప్రతి కల్పం నేను సంగం యుగంలో, కల్పాని సంగం యుగంలో పరంధామ్ నుంచి వస్తున్నాను మీకు చదివించేదానికోసమే. తో బచ్చోంకు కితనా కదర్ హోని చాయి. మరి బిడ్డలు ఎంత కేర్ తీసుకొని చదవాలి. आगे चल कर के तुम्हारी स्कूल गली गली में बनेंगे, नहीं तो सब पढ़ेंगे कैसे. ఇంకా కొంచెం ముందు పోతే మన స్కూల్ ప్రతి వీధిలో ఉంటుంది, లేదంటే ఎట్లా చదివించేది. బాబా కా పరిచయ సబ్కో మిల్నా చాయి. బాప్ కో జరూర్ జానేంగే. తండ్రి పరిచయం అందరికీ చెప్పాలి. అందరూ తెలుసుకుంటారు, ఫైనల్గా బాబాని గురించి తెలుసుకుంటారు. అందుకే కదా భక్తి మార్గంలో యాద్గార్ అంటాము. అచ్చా, मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. हम मीठे मीठे बाप बच्चों की रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. अच्छा, धारणा कोसर मुख्य सार श्रीमत पर सदा श्रेष्ठ बनने का पुरुषार्थ करना. पढ़ाई के लिए बहाना नहीं देना है, पढ़ाई पढ़नी ज़रूर है. అంటే శ్రీమత్ అనుసారంగా సదా శ్రేష్టంగా అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉండాలి. చదువు కోసం ఏ ప్రకారమైన సాగు చెప్పకూడదు, కంపల్సరీగా చదవాలి. బాబా ఏం నేర్పిస్తారో అదన్నీ చదివి ప్రాక్టికల్ తీసుకురావాలి. మళ్ళీ సెకండ్ పాయింట్, जैसे आदि में पवित्र गृहस्थ आश्रम था, ऐसे अभी अपनी पवित्र गृहस्थ आश्रम बनाना है. बलिहारी एक बाप की है, उसका ही गुणगान करना है. బాబా చెప్తారు, ఏ విధంగా ఆదిలో అంటే సత్యుగ్లో పవిత్ర గృహస్థాశ్రమం ఉండింది, అదేవిధంగా ఇప్పుడు కూడా మనం మన గృహస్థాన్ని పవిత్ర గృహస్థాశ్రమంగా చేసుకోవాలి. మరి బలిహారి ఒక్క తండ్రిది, అందువల్ల
పరమాత్మ ఒక్కరిని మాత్రమే గుణగాయం చేయాలి, వాళ్ళ ఒక్కరి గుణాలనే మహిమ చేయాలి, వేరే ఎవరూ లేదు. పరమాత్మ రాలేదంటే వేరే వాళ్ళది ఏం గుణం ఉంటుంది? అందుకే శివబాబానే గుణగాయం చేయాలి. वरदान: हर खजाने को स्व प्रति और सर्व के प्रति कार्य में लगाने वाले अनुभवी मूर्त भाव. ప్రతి ఖజానాల్ని స్వప్రతి మరి సర్వప్రతి కార్యంలో యూస్ చేసే వాళ్ళే అనుభవి మూర్त అవుతారు. समाने की शक्ति को धारण कर सर्व खजानों से संपन्न बन उन्हें स्व के कार्य में अथवा अन्य की सेवा की कार्य में यूज़ करो. బాబా చెప్తారు, సమాయించుకునే శక్తిని ధారణ చేసుకొని సర్వ ఖజానాలతో సంపన్న అయ్యి స్వ కోసం దాని అన్నింటినీ కార్యంలో యూజ్ చేయాలి. మరి సర్వ ఆత్మల కోసం సేవార్థ కార్యంలో యూజ్ చేయాలి. ఖజానోं को यूज़ करने से अनुभवी मूर्त बनते जाएंगे. ఖజానాలను ఎంతెంత మనం ప్రయోగం చేస్తూ పోతూ ఉంటామో అంతంత మనం అనుభవి मूर्त అవుతూ ఉంటాం. सुनना, समाना और समय पर कार्य में लगाना, इस विधि से अनुभव की अथॉरिटी बन सकते हैं. అంటే వినేది, మరి దాన్ని సమాయించుకునేది, తర్వాత దాని సమయానుసారంగా కార్యంలో ప్రయోగం చేసేది, ఈ విధానంతోనే మనం అనుభవాన్ని अथॉरिटी వాళ్ళు కావచ్చు. जैसे सुनना अच्छा लगता है, पॉइंट्स बड़ी अच्छी शक्तिशाली है, ऐसे उसे यूज़ करके शक्तिशाली विजयी बन जाओ, तभी कहेंगे अनुभवी मूर्त. ఏ విధంగా వినేదానికి బాగుంది, పాయింట్స్ చాలా బాగా శక్తిశాలిగా ఉంది. అట్లనే దాన్ని ఎప్పుడు ప్రయోగం చేస్తామో అప్పుడు శక్తిశాలి విజయీ ఆత్మ అయిపోతాం. అప్పుడు చెప్తారు అనుభవి मूर्त అట్లా అని. మళ్ళా స్లోగన్: गुणवान उसे कहा जाता है जो ग्लानि करने वालों को भी గుణమాల పహనాతే చలే. అంటే గుణవాన్ ఎవరంటే అంటే వేరే వాళ్ళు మన గ్లాని చేసే వాళ్ళని కూడా మనం వాళ్ళకు గుణమాల వేస్తే అప్పుడే మనం గుణవాన్ అవుతాం. అర్థమైందా? మన గుణవాన్ని ఎప్పుడు చెప్తారంటే మన గ్లాని చేసే వాళ్ళకు కూడా మనం వాళ్ళ గుణం గాయనం చేయాలి, వాళ్ళని మహిమ చేయాలి. ఓం శాంతి.
सफर को तैर, हाथ में हाथ लिए बाबा के चलो करे हम सैर। स्थूल वतन से ऊपर अपना सूक्ष्म वतन ये आया, यही फरिश्तों की दुनिया पहने प्रकाशमय काया। स्थूल वतन से ऊपर अपना सूक्ष्म वतन ये आया, यही फरिश्तों की दुनिया पहने प्रकाशमय काया। सबसे ऊपर मूल वतन घर, सबसे ऊपर मूल वतन घर, जाए तनिक यहाँ ठहर, हाथ में हाथ लिए बाबा के चलो करे हम सैर। आदि काल में आत्माएं जब धरती पर है आई, देवी देवताओं की दुनिया स्वर्ग यही कहलाई। आदि काल में आत्माएं जब धरती पर है आई, देवी देवताओं की दुनिया स्वर्ग यही कहलाई। थे भंडार भरे भारत के, थे भंडार भरे भारत के, लगे सुखों के ढेर। सतयुग को हम मुख दे अपना, कलयुग को दे पैर। सतयुग त्रेता बीते द्वापर, कलयुग की अब बारी। रावण के पारी शुरू हुई पर आखिर आकर हारी। सतयुग त्रेता बीते द्वापर, कलयुग के अब बारी। रावण के पारी शुरू हुई पर आखिर आकर हारी। खैर चलो अब लौट चले घर, खैर चलो अब लौट चले घर, हो न जाए देर। हाथ में हाथ दिए बाबा के चलो करे हम सैर, चलो करे हम सैर रूहानी, चलो करे हम सैर। हाथ में हाथ लिए